తెలుగోళ్లకు రాముడైన కృష్ణుడైన ఎన్టీఆర్ఏ. పౌరాణికమైన జానపదమైన క్లాస్ అయినా మాస్ అయినా కట్టని ఏషం లేదు, పలకని డైలాగ్ లేదు. నటనల విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. అందరూ అన్నగారని పిలుచుకుంటారు ముద్దుగా. హీరోగానే కాదు, తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలలనే పవర్లకు వచ్చి రికార్డు కొట్టిండు కూడా. ఇప్పుడు ఆ పెద్ద మనిషిని ఎందుకు యాద్ చేస్తున్నామంటే, ఎన్టీ రామారావు కాలం చేసి 29 ఏండ్లు ఇయాల్టికి హైదరాబాద్ లా తాత సమాధి కాడికి మబ్బుల్నే వచ్చిండ్రు మన్మల్లు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పూల గుత్తులు పెట్టి తలుసుకున్నారు తాతను. అభిమానులు వస్తే ఆత్రమాత్రం అవుతుందని ముందే వచ్చినట్టుండ్రు. ఇక తెల్లారినాక కొడుకులు, బిడ్డలు, మన్మళ్ళు, మన్మరాన్లు వచ్చి పెద్ద మనిషికి నివాళులు అర్పించిండ్రు. అలాగే ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్నిగణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలా సాగిన ఒక గొప్ప జీవితం. నిత్యామృతాన్ని తాగిన దేవుడులా మారాడు. వారు బిడ్డకు పుట్టడం చాలా అదృష్టం భావిస్తూ సూర్య చంద్రుడు తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నీళ్ళు ఉన్నంతకాలం వారి రామనామ చిరస్మరణీయం. కొడుకులు ఇట్లంటే మన్మడు లోకేష్ అన్న గిట్లన్నాడు. అన్న ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగులో తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. హ్యాబిట్స్లో ఆయన ఉన్నప్పుడు మనోడు మనవరాలు మేము ఒక 10 మంది ఉంటే మేము అందరం గొడవ పెట్టి మీరు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి. ఆయన ఒక పెద్ద బండి ఉండేది, ప్యాకర్డ్ అని, ఇప్పుడు కూడా ఉంది మా మామయ్య గారి దగ్గర. ఆయన నేనే నడుపుకుంటూ తీసుకెళ్తానని ఏమో స్పీడ్గా వెళ్ళారు. మేము గండిపేటకి వెళ్తుంటే లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలని డౌట్ వచ్చింది. సగం మంది మేము లెఫ్ట్ అనో సగం మంది రైట్ అనో ఆయన తీసుకెళ్ళి సెంటర్లో కుదిరారు. సో ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను, ఎందుకంటే ఆ యాక్సిడెంట్ కారణం మేమందరే. ఇక లక్ష్మీ పార్వతి మేడం పెనిమిటికి ఇష్టమైన వంటలు పట్టుకొచ్చి పెట్టింది. కొందరు మేడానికి ఫోన్లు చేసి మస్తు సతాయిస్తున్నట ఈ నడుమ. ఇలా నా ప్రైవేట్ ఫోన్కి ఈ విధంగా విఘాతం కలిగించవచ్చా? నేను చంద్రబాబు నాయుడు గారినే ధర్మం అడుగుతా ఉన్నాను. నేను ఈ ఇంటి దాన్నే కదా, మీరు అవుననుకున్నా కాదనుకున్న అత్తగారినే కదా. అట్లాంటి ఇంకా నా మీద ఎందుకయ్యా మీ కక్ష? ఏమిటి నేను చేసిన తప్పు మీరు చెప్పండి. పార్టీలు, జెండాలు పక్కకు పెట్టి ఆ అన్నగారి సమాధి కాడికి చాలా మంది వచ్చి నివాళులు అర్పించిండ్రు 2 రాష్ట్రాలకెళ్ళి. అంతటా రామారావు విగ్రహాలకు దండలేసుడు, ర్యాలీలు తీసుడు, దాన ధర్మాలు జరిగినాయి. జబ్ జగ్ చాంద్ సూరత్ రహేగా.